హాయ్ గాయ్స్! ఇవాళైతే నేను ప్రాన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నా అనమాట. నేనైతే ఎప్పుడు మా ఇంట్లో ఇలానే చేస్తాను. నేనైతే ఎగ్ యాడ్ చేస్తాననమాట. చాలామంది ఎగ్ యాడ్ చేసుకోరు. బట్ నేనైతే యాడ్ చేసుకుంటా డైరెక్ట్‌గా అందులోనే. సో, మిగతాదంతా యాజ్ యూజువలే అనమాట. అంటే నేనైతే ప్రాన్స్ బాగా వాష్ చేసేసి నెక్స్ట్ అయితే పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి అండ్ ఫుడ్ కలర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఇది మ్యాండేటరీ అని కాదు. మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. రొయ్యలు అలాగే కనిపిస్తే నచ్చవనమాట ఫ్రై అయ్యాక. కొంచెమైనా కలర్‌ఫుల్‌గా ఉండాలి కాబట్టి, నేనైతే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నార్మల్ యాజ్ యూజువల్ అన్నిటికి యాడ్ చేసే పౌడర్సే అనమాట. నేను ఏం స్పెషల్‌గా అయితే యాడ్ చేయలేదు. ఒక్క ఎగ్ తప్ప. సో, ఇవన్నీ కలిపి లాస్ట్‌లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలనమాట. సారీ జింజర్ గార్లిక్ పేస్ట్ మర్చిపోయా. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, మొత్తం బాగా మిక్స్ చేసేసేయాలనమాట. సో, మొత్తం మిక్స్ చేసేసి మీ ఇష్టం ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ అలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఫ్రై జేసుకోవాలి. ఈ సైడ్ గ్యాప్‌లో మీరేం చేసుకుంటారంటే, ఎగ్స్ ఉంటాయి కదా! ఎగ్స్ సెపరేట్‌గా చేసేసి, దాన్ని బాగా మిక్స్ చేసేసేయండనమాట సాల్టేసేసి. ఎందుకంటే, అది కూడా కొంచెం బాగా సాల్ట్‌లో కలవాలి కదా! ఈ లోపల పాన్ పెట్టేసుకొని, నెక్స్ట్ అయితే పాన్ వేడెక్కాక ఆయిల్ పోసుకొని యాజ్ యూజువల్ రొయ్యల ఫ్రై ఎలా చేసుకుంటామో అలాగా మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నది ఆయిలేసి అందులో వేసేసుకోవాలనమాట. బాగా అంటే ఎలా చెప్తారు 50% బాగా వేగిన తర్వాత మనకే తెలుస్తదనమాట. అందులోంచి ఆయిల్‌గా వచ్చిద్ది. సో, 50% బాగా అయితే ఫ్రై అవ్వాలి. అలా అయిన తర్వాత నేను ఆల్రెడీ చెప్పా కదా! ఎగ్‌ని సాల్ట్ ఏసి బాగా మిక్స్ చేసి పెట్టుకోమని. అలా ఎగ్‌ని మిక్స్ చేసి పెట్టుకున్నది ఉంటది కదా! దాన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే మా ఇంట్లో ఎప్పుడు ఇదే చేస్తా అనమాట. మా ఆయనకి చాలా ఇష్టం నేనిలా ఎగ్ కొట్టి పోసి చేస్తే. మా ఇంట్లో అంటే చెన్నైలో అనమాట. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ట్రై చేస్తున్నా. ట్రై చేసేదేముందిలెండి ఎలా చేసినా అది బానే వచ్చిద్ది. ఎగ్ ఎందుకంటే రైస్‌లో మిక్స్ చేసుకొని తింటే సూపర్ ఉండిద్దనమాట. సో, అందుకోసం నేనైతే నాటుగుడ్లు తీసుకున్నా. మా ఇంట్లో అవే ఉన్నాయి. నార్మల్ గుడ్లు లేవు. సో, నేను ఒక 3/4 కిలో రొయ్యలకి ఒక 6 గుడ్లైతే తీసుకున్నా అనమాట. మీ క్వాంటిటీ ఎంతుంటదో దాన్ని బట్టి మీరు తీసుకోండి ఎగ్స్ అయితే. సో, ఇంకైతే నేను ఎగ్స్ స్మాష్ చేసేసి ఉంటది కదా! దాన్నైతే ఇప్పుడు రొయ్యల్లో వేసేస్తున్నా. రొయ్యల్లో వేసిన తర్వాత కూడా అది మాడనివ్వకూడదనమాట. బ్లాక్ కలర్‌లో అస్సలు రాగూడదు. నార్మల్‌గానే ఉండాలనమాట. సో, చూసుకోండి మీకిలా తెలుస్తుంది. 50% బాగా ఏగిన తర్వాత ఎలా ఉంటదో మీకు తెలుస్తది గదా! సో, అలా ఉన్నప్పుడు ఈ ఎగ్‌ని దాంట్లో పోసేసేయండి. తిప్పుతూ ఉండాలనమాట. అడుగంటిందంటే మళ్ళీ కొంచెం చేదుగుండిద్ది. బాగా డీప్ ఫ్రై అయిపోతే బాగోదు కదా! సో, మీరు కలబెడుతూ ఉండాలనమాట. కొంచెం ఆయిల్ తక్కువైతే గూడా మీరు వేసుకోండి. నేనైతే ఆయిలేసాను. అది వీడియోలో పెట్టలేదు. స్కిప్ చేశా. లైట్‌గా ఆయిలయితే వేసుకోండి తక్కువైతే. ఇలా వచ్చేసేయాలనమాట పొడి పొడిగా. సో, అంతే రెడీ అయిపోయింది. లాస్ట్‌లో మీరు కరివేపుల్ల, కొత్తమల్లి వేసుకొని కూడా ఇచ్చేసుకోవచ్చు. నేనైతే దింపిన తర్వాత వేసుకున్నా. సైడ్ చేసిన తర్వాత. మీరు అలానే కూడా వేసేసుకోవచ్చు.